చైత్ర పౌర్ణమి పర్వదినాన దేవతలకే ఆదర్శంగా నిలిచిన వానర వీరుడు రామభక్తుడు మహాబలశాలి అయిన ఆంజనేయుడి జన్మోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. రామనామాన్ని హృదయంలో నిలుపుకుని అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మహావీరుడాయన. సముద్రాన్ని దాటిన వీర్యం, లంకను దహనం చేసిన పరాక్రమం, రాముడి సేవలో గడిపిన జీవితమే ఆయన మహిమ. ఈ రోజు ఆంజనేయ స్వామిని స్మరించుకుంటూ ఆయన దివ్యమైన లీలలను, మహిమలను భక్తి శ్రద్ధలతో ఆలకించడం ద్వారా మన జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగి విజయాలు మన వైపు వస్తాయి. పూర్వకాలంలో కళింగ దేశంలో కృష్ణాపురం అని చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో విష్ణుభట్టు అని బీద బ్రాహ్మణుడు నివసిస్తుండేవాడు. అతడు తనకు వచ్చిన చిన్నపాటి విద్యతో ఆ ఊరిలో పౌరోహిత్యం నిర్వహిస్తుండేవాడు. పుట్టుకతో అవిటివాడైన విష్ణుభట్టుకు ఆ వచ్చిన సొమ్ముతో ఇల్లు గడవటం కష్టతరంగా ఉండేది. తన బేదరికానికి ఎల్లప్పుడూ బాధపడుతుండేవాడు. తనను ఈ కష్టాల నుండి బయటపడేయమని భగవంతుడిని ప్రార్థిస్తూ ఉండేవాడు. ఆ ఊరిలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఉంది. ఆ దేవాలయం ఎంతో పురాతనమైనది. అక్కడి స్వామి ఎంతో మహిమ కలవాడిగా ఇరుగు పొరుగు గ్రామాలలో ప్రసిద్ధి పొందాడు. ప్రతి సంవత్సరం ఆ దేవాలయంలో ఎన్నో ఉత్సవాలు జరిగేవి. ఉత్సవ సమయాలలో జనం తండోపతండాలుగా వచ్చేవారు. పొరుగు ఊళ్ళ నుంచి బస్సు కట్టుకుని పిల్లా పాపలతో కలిసి వచ్చేవారు. ఉత్సవం జరిగినన్ని రోజులు ఊరంతా పండగ వాతావరణం నెలకొనేది. శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని రకరకాల పుష్పాలతో ఎంతో అద్భుతంగా అలంకరించేవారు. ప్రతి సంవత్సరం లాగానే ఆ ఏడు కూడా ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు శ్రీ హనుమంతుల వారికి ఎన్నో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం వేళల్లో ఆలయ ప్రాంగణంలో భక్త బృందాలచే భజనలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఎంతో పేరున్న భాగవతర్లు రాత్రి 10 గంటలకు మొదలుపెట్టి తెల్లవారేదాకా హరికథలు చెబుతున్నారు. భక్తులందరూ స్వామివారి మహిమలు వింటూ ఎంతో ఆనందపడుతున్నారు. ఆ రోజు మంగళవారం. స్వామివారిని సింధూరంలో ఎంతో అద్భుతంగా అలంకరించారు. ఎంతో దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ స్వామి రూపాన్ని దర్శించి భక్తులందరూ తన్మయులవుతున్నారు. హనుమంతుల వారికి భక్తులంటే ఎంతో వాత్సల్యం. ఎటువంటి కష్టాలలో ఉన్న ఆ స్వామిని తలిస్తే ఆ కష్టం క్షణాల్లో తొలగిపోతుంది. తలపెట్టిన ఏ కార్యమైనా విజయవంతంగా జరగాలంటే హనుమంతుల వారిని ఆరాధిస్తే ఆ పని చక్కగా నిర్విఘ్నంగా జరుగుతుంది. ఎంతటి అనారోగ్యవంతులైన ఆ స్వామిని నిత్యం ఆరాధిస్తే త్వరలోనే రోగ విముక్తులవుతారు. విష్ణుభట్టు కూడా రోజు జరిగే ఈ కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు. ఈ సంవత్సరమైన తన కష్టాలు తొలగిపోతే బాగుండునని ఆ స్వామివారిని ప్రార్థించాడు. పుట్టుకతో ఉన్న అవిటతనంతో పాటు విష్ణుభట్టుకు ఈ మధ్యనే ఒక చర్మవ్యాధి కూడా పట్టుకుని ఎన్ని వైద్యాలు చేసినా ఏమాత్రం తగ్గటం లేదు. పూట గడవటం కష్టంగా ఉంటున్నది. ఎన్నో రకాల మూలికా వైద్యం చేయించుకుంటున్నప్పటికీ ఏమాత్రం ఉపశమనం కలగటం లేదు. విష్ణుభట్టు ఇదంతా తన పూర్వజన్మ కర్మఫలంగా భావించాడు. ఒకరోజు సాయంత్రం పొరుగురు నుంచి ఈ ఉత్సవాల నిమిత్తం వచ్చిన ఒక పండితుడు కనపడ్డాడు. విష్ణుభట్టు అతనికి నమస్కరించి తన కష్టాలను చెప్పుకున్నాడు. ఈ కష్టాల నుండి బయటపడే ఉపాయం ఏదైనా చెప్పమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ పండితుడు విష్ణుభట్టుతో ఇలా అన్నాడు. నాయనా, నీ బాధ నేను గ్రహించాను. ఎంతటి వారికైనా పూర్వజన్మ కర్మఫలం అనుభవింపక తప్పదు. నీవు మునుపటి జన్మలో ఈ ఊరికి 40 మైళ్ళ దూరంలో గల అచ్యుతాపురంలోని ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో పూజారివి. అయితే ఆ జన్మలో ఎన్నో పాపకార్యాలు చేశావు. స్వామివారి ఆలయ పూజారిగా ఉంటూ ఏమాత్రం నియమనిష్టలు ఆచరించకుండా పరస్త్రీ వ్యామోహం, చోరతనం వంటి
దురలవాట్లకు లోనయ్యావు. అలా చేసిన పాపకార్యాల ఫలంగా ఈ జన్మలో ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నావు. వీటికి ఒకే ఒక పరిహారం ఉన్నది. వరుసగా 7 శనివారములు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి నియమనిష్టలతో పూర్తి ఉపవాసంతో ఉంటూ ఈ ఆలయాన్ని శుభ్రపరిచి రోజంతా ఆ స్వామిని తలుస్తూ ఆలయం శుభ్రంగా ఉండేలా చూడు. ఈ విధంగా 7 శనివారములు ఆ స్వామి సేవ చేస్తే నీ పూర్వజన్మ పాపం తొలగిపోయి నీకు శుభం కలుగుతుంది అని చెప్పాడు. విష్ణుభట్టు ఆ పండితునికి నమస్కరించి తప్పక ఆ విధంగానే చేస్తానని అన్నాడు. విష్ణుభట్టు ఆ పండితుడు చెప్పినట్లు చేయటానికి నిశ్చయించుకుని ఆ వారంలో వచ్చిన శనివారంతోనే మొదలుపెట్టాడు. ఉదయాన్నే స్నానం చేసి హనుమంతుల వారి ఆలయానికి వెళ్ళి అక్కడ చీపురు తీసుకుని ఆలయమంతా శుభ్రం చేశాడు. అవిటితనం వలన శరీరం కొంచెం శ్రమగా అనిపించింది. అయినా పట్టు వదలక రాత్రి దాకా ఆలయంలోనే ఉండి రాత్రి స్వామివారి ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఇలా 6 వారాల పాటు నియమనిష్టలతో ఆ పండితుడు చెప్పినట్లే స్వామివారి సేవ చేశాడు. ఇలా 6 వారాలు గడిచాయి. 7వ శనివారం వచ్చింది. ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన దోవతి కట్టుకుని ఆలయానికి వచ్చాడు. అంతకు ముందు రాత్రి పెద్ద గాలివాన రావటంతో ఆలయమంతా రాలిన చెట్ల ఆకులతో ఎంతో దుమ్ముతో నిండి ఉంది. ఆలయమంతా శుభ్రం చేసేటప్పటికి మధ్యాహ్నం 2 గంటలయింది. ఎంతో శ్రమగా అనిపించి విష్ణుభట్టు ఆలయం మండపంలో స్తంభానికి ఆనుకుని కూర్చున్నాడు. నీరసంగా ఉండటం వలన కొద్దిగా కునుకు పట్టింది. నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. ఆ నిద్రలో విష్ణుభట్టుకి ఒక కల వచ్చింది. ఆ కలలో ఎంతో దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న హనుమంతుల వారు దర్శనమిచ్చారు. కలలో స్వామివారు వజ్ర వైడూర్యాలతో మెరిసిపోతున్న కిరీటం ధరించి దర్శనమిచ్చారు. మెడలో ఎంతో ప్రకాశిస్తున్న కంఠాభరణం, అద్భుతమైన పూలమాల, చెవులకు దివ్యమైన సువర్ణ కర్ణాభరణాలు, చేతులకు కాళ్లకు బంగారు కడియాలు. ఆ స్వామి ఎన్నో దివ్యాభరణాలతో దివ్య మందహాసంతో కనులలో కరుణారసంతో విష్ణుభట్టుకి దివ్య దర్శనాన్ని ప్రసాదించాడు. విష్ణుభట్టు ఆ స్వామికి నమస్కరించి ఎన్నో విధాల స్తుతించాడు. ఆ స్వామి అనుగ్రహించిన అద్భుత దర్శనానికి ఆనందపడుతుండగా ఒక్కసారిగా మెలకువ వచ్చింది. కనులు తెరిచి కలలో అంతటి దివ్య దర్శనం జరిగినందుకు సంతోషపడుతుండగా విష్ణుభట్టు ఆ స్వామికి నమస్కరించి ఎన్నో విధాల స్తుతించాడు. ఆ స్వామి అనుగ్రహించిన అద్భుత దర్శనానికి ఆనందపడుతుండగా ఒక్కసారిగా మెలకువ వచ్చింది. కనులు తెరిచి కలలో అంతటి దివ్య దర్శనం జరిగినందుకు సంతోషపడుతుండగా ఎక్కడి నుంచి వచ్చిందో ఒక వానరం పక్కన ఉన్న చెట్టుపై నుంచి కిందకు దూకి విష్ణుభట్టు వద్దకు వడివడిగా వచ్చి తన చేతితో విష్ణుభట్టు వీపుపై ఒక్కసారిగా చరిచి అదే వేగంతో వెనుకకు పరిగెత్తి చెట్టు మీదకు దూకి క్షణంలో మాయమైంది. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి విష్ణుభట్టు నివ్వెరపోయాడు. ఒళ్ళంతా జలధరించింది. ఈ వానరమేమిటి, తన వద్దకు రావటమేమిటి అని తలుస్తుండగా ఒక అద్భుతం గమనించాడు. తన అవిటితనం పూర్తిగా మాయమైంది. అంతేకాదు విష్ణుశర్మ చర్మవ్యాధి క్షణంలో మాయమైంది. శరీరమంతా ఎంతో శక్తి వచ్చినట్లు అనిపించింది. ఇదంతా ఆ హనుమంతుల వారి అనుగ్రహంగా గమనించాడు. వచ్చినది సాక్షాత్తు తనకు కలలో కనపడిన ఆనంద ఆంజనేయునిగా గ్రహించాడు. ఆహా, ఆంజనేయ, ఆనంద స్వరూప, భక్తవత్సల, ఇన్నాళ్లకు నన్ను అనుగ్రహించావా తండ్రి, నీకివే నా నమస్కారములు. ఓ కరుణామూర్తి, ఓ పవనపుత్ర, నీకివే నా ప్రణామములు. ఓ భక్తాదిన, ఓ ఆశ్రిత జన రక్షక, నీకివే నా నమస్కారములు అని ఎన్నో విధాల ఆ స్వామిని కొనియాడాడు. ఆ విధంగా విష్ణుభట్టు పూర్తి ఆరోగ్యం లభించిన వాడై
ఆ తరువాతి కాలంలో గొప్ప పురోహితునిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించి ఎంతో ధనం సంపాదించాడు. విష్ణుభట్టు కుటుంబమంతా శ్రీ ఆంజనేయ స్వామివారిని సేవిస్తూ జీవించినంత కాలం సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించారు. హనుమంతుల వారు భక్త సులభుడు. తనను నమ్మిన వారిని ఎటువంటి కష్టాల నుంచైనా బయట పడవేసే భక్తవత్సలుడు. ఏ భక్తుడు తనను నిష్కల్మషమైన భక్తితో ఆరాధిస్తాడో అతడిని తన దివ్య దర్శనంతో ఆనందంలో ముంచెత్తుతాడు. తనను నిర్మల మనసుతో కొలిచిన వారిని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు. ఆ స్వామిని నిత్యం స్మరించే వారికి ఎటువంటి ఆపదలు కలగవు. పూర్వం అయోధ్యకు ఉత్తరంగా ఉన్న గంగా నది ఒడ్డున విస్తరించిన అడవిలో సామ్రాట్ అని చిన్న కోకిల ఉండేది. సామ్రాట్ అనే కోకిల ఒక అందమైన పక్షి. మెరిసే బంగారు ఈకలు, చిన్న నల్లని కళ్ళు, ఒక మధురమైన గొంతుతో అడవిలోని చెట్ల మధ్య ఎగురుతూ ఉండేది. కోకిల రోజు పండ్లు తిని నది ఒడ్డున సేద తీర్చుకుంటూ తన స్నేహితురాలైన ఇతర పక్షులతో సరదాగా కిలకిలా శబ్దాలు చేసేది. కోకిలకు ఒక ప్రత్యేక లక్షణం ఉండేది. కోకిలకు హనుమంతుని పట్ల అపారమైన భక్తి ఉండేది. అడవిలోని ఒక వృద్ధ గద్ద హనుమంతుడి కథలను చెప్పేది. అతను రాముడి కోసం సముద్రం దాటిన కథ, సీతమ్మను రక్షించిన కథ చెప్పినప్పుడు సామ్రాట్ అనే కోకిల ఆ కథలను విని తన స్వచ్ఛమైన గొంతుతో జై హనుమాన్, జై శ్రీరామ్ అని పాడేది. కోకిల పాట అడవిలోని నదులు, చెట్లు ఆనందంతో మునిగేటట్లు చేసేది. ఇదిలా ఉండగా ఆ అడవికి సమీపంలోని ఒక గ్రామంలో అధర్మం పెరిగిపోయింది. ధర్మం తప్పిన మనుషులు ఆ గ్రామంలో నివసించేవారు. ఆ గ్రామస్తులు ఒకప్పుడు హనుమంతుడి భక్తులుగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ శాంతిగా జీవించేవారు. కానీ కొంతకాలంగా గ్రామంలో అధర్మం పెరిగింది. ఆ గ్రామంలోని పెద్ద మనుషులు తమ స్వార్థంతో పొలాలను ఆక్రమించుకున్నారు. వ్యాపారస్తులు తప్పుడు బరువుతో మోసం చేసేవారు. యువకులు గొడవలు పడుతూ గ్రామ శాంతిని భంగం చేసేవారు. హనుమంతుడి ఆలయాన్ని కూడా ఎవరూ పట్టించుకునేవారు కాదు. హనుమంతుడి ఆలయంలో పూలు లేవు, దీపాలు లేవు, నైవేద్యం లేదు. గ్రామస్తులు హనుమాన్ జయంతిని కూడా మర్చిపోయారు. ఇక సామ్రాట్ అనే ఈ కోకిల ఈ గ్రామంపై ఎగురుతూ గ్రామస్తుల అధర్మాన్ని చూసి బాధపడేది. కోకిల ఆలయం దగ్గర కూర్చుని జై హనుమాన్ అని పాడేది. కానీ గ్రామస్తులు ఆమె పాటను గమనించేవారు కాదు. ఆ కోకిల దగ్గర హనుమంతుడికి సమర్పించడానికి ఒక చిన్న గింజ, ఆమె రెక్క నుండి రాలిన ఒక బంగారు ఈక మాత్రమే ఉన్నాయి. ఇక కోకిల ఆలోచిస్తూ నా హనుమంతుడికి నేను ఈ గ్రామాన్ని ధర్మ మార్గంలోకి తీసుకువచ్చే బహుమతిని ఇవ్వలేనా అని అనుకుంది. ఒకరోజు సామ్రాట్ అనే ఈ కోకిల గంగా నది ఒడ్డున ఒక చెట్టుపై కూర్చుని జై హనుమాన్ అని పాడుతూ ఉండగా ఒక వృద్ధ హంస ఆమె దగ్గరకు వచ్చింది. ఇక హంస కోకిలతో ఇలా అంటుంది, నీ హనుమాన్ పాట గంగా నది గుండా ఆకాశం వరకు వినిపిస్తుంది. రేపు హనుమాన్ జయంతి, కానీ ఈ గ్రామం అధర్మంలో మునిగి ఉంది. ఒక రహస్యం ఉంది. ఈ నది సమీపంలో ఒక గుహలో హనుమాన్ ధర్మజ్వాల అని పవిత్ర జ్వాల దాగి ఉంది. ఆ జ్వాలను గ్రామ ఆలయానికి తీసుకుని వస్తే గ్రామస్తుల హృదయాలు ధర్మంతో నిండుతాయి. వారు తమ తప్పులను సరిదిద్దుకుంటారు అని చెప్పింది. ఇక కోకిల ఇదంతా విని ఆశ్చర్యపోయి, నేను చిన్న కోకిలను, గంగా నది లోతుకు ఎలా వెళ్తాను అని అడిగింది. దానికి హంస నవ్వుతూ, నీ జై హనుమాన్ అనే పాట ఆ జ్వాలను వెలిగిస్తుంది అని చెప్పి నదిలోకి ఈదుకుంటూ వెళ్ళిపోయింది. ఇక కోకిల తన చిన్న గింజను ఒక ఆకుపై ఉంచి బంగారు ఈకను రెక్కలో దాచుకుని గంగా నది వైపు ఎగిరింది. అలా వెళ్ళగా వెళ్ళగా నది మూలంలో ఒక గుహ ఉంది. గుహ ముందు
ఒక భారీ శిల, దాని చుట్టూ చీకటి గొలుసులు బిగించబడి ఉన్నాయి. ఇక కోకిల గుహ దగ్గరకు ఎగిరినప్పుడు నది ఒక భారీ సుడిగుండంతో ఆమెను లాగబోయింది. కాని కోకిల జై హనుమాన్, జై శ్రీరామ్ అని పాడుతూ ముందుకు సాగింది. ఆ స్వరం సుడిగుండాన్ని శాంతపరిచింది. గుహలో నుండి ఒక సన్నని కాంతి కనిపిస్తుంది. అది జై హనుమాన్ అనే శబ్దంతో కలిసి ఉంది. కాని ఆ గొలుసులు దాన్ని అడ్డుకుంటున్నాయి. ఆ గుహ దగ్గర ఒక రాక్షసుడు అధర్మాసురుడు నిలబడి ఉన్నాడు. అతను కోకిలను చూసి ఇలా అన్నాడు: ఈ హనుమాన్ ధర్మజ్వాల బయటకు వస్తే గ్రామస్తులు ధర్మ మార్గంలో నడుస్తారు, నా అధర్మ శక్తి నశిస్తుంది అని గట్టిగా గర్జించాడు. ఇక కోకిల ధైర్యంగా నా హనుమంతుడి నామం నీ అధర్మాన్ని నాశనం చేస్తుంది అని చెప్పి తన స్వచ్ఛమైన గొంతుతో జై హనుమాన్, జై శ్రీరామ్ అని పాడటం మొదలుపెట్టింది. ఆ స్వరం గుహలో ప్రతిధ్వనించింది. ఆ నాదం ఆ అధర్మాసురుడి చెవులకు చేరి అతన్ని బాధపెట్టింది. అతను చెవులు మోసుకుని బాధతో అరుస్తూ నది చీకటిలోకి మునిగిపోయాడు. ఆ అధర్మాసురుడు పారిపోగానే సామ్రాట్ తన చిన్న రెక్కలతో ఆ గొలుసును తాకింది. గొలుసులు కరిగిపోయాయి. శిల పక్కకు జరిగింది. గుహలో నుండి ఒక చిన్న బంగారు రంగు జ్వాల బయటకు వచ్చింది. అది జై హనుమాన్ అనే స్వరంతో చిన్న కాంతి బిందువులతో మెరుస్తుంది. సామ్రాట్ ఆ జ్వాలను తన రెక్కలతో జాగ్రత్తగా పట్టుకుంది. కోకిల పాట ఆ జ్వాలతో కలిసి ఇంకా శక్తివంతంగా మారింది. కోకిల తన గింజను గుహలో వదిలి గ్రామ ఆలయం వైపు ఎగిరింది. కోకిల ఎగురుతుండగా గంగానది ఒడ్డున ఉన్న ఇతర పక్షులు, చిలుకలు, కొంగలు ఆమె వెనుక చేరాయి. అవన్నీ కలిసి జై హనుమాన్ అని పాడాయి. ఆ స్వరం నది నీళ్ల గుండా గ్రామం వరకు వినిపించింది. ఒక భారీ మేఘం ఆమెను తడమబోయింది. కాని కోకిల ఆ జ్వాలను గట్టిగా పట్టుకుని జై శ్రీరామ్ అని పాడింది. మేఘం చెదిరిపోయి ఆమె మార్గం స్వచ్ఛంగా మారింది. ఇక హనుమాన్ జయంతి రోజు సాయంత్రం సామ్రాట్ గ్రామంలోని హనుమాన్ ఆలయం దగ్గరకు చేరింది. ఆలయం ఖాళీగా చీకటిగా ఉంది. గ్రామస్తులు హనుమాన్ జయంతిని మర్చిపోయి తమ గొడవల్లో స్వార్థంతో మునిగి ఉన్నారు. ఇక కోకిల ఆ హనుమాన్ ధర్మజ్వాలను హనుమాన్ విగ్రహం దగ్గర ఉంచింది. కోకిల జై హనుమాన్ అని పాడగానే ఆ జ్వాల ఒక ప్రకాశవంతమైన కాంతిగా మారి ఆలయం అంతటిని వెలిగించింది. ఆ కాంతి గ్రామమంతా వ్యాపించి జై హనుమాన్, జై శ్రీరామ్ అని స్వరంగా మారింది. ఆ కాంతి గ్రామస్తుల హృదయాలను తాకింది. పెద్ద మనుషులు తమ స్వార్థాన్ని గుర్తించి ఆక్రమించిన పొలాలను తిరిగి ఇచ్చారు. వ్యాపారస్తులు తమ మోసాలను ఒప్పుకుని నిజాయితీగా వ్యాపారం చేయటం మొదలుపెట్టారు. యువకులు గొడవలు మాని ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు. గ్రామస్తులు ఆలయం వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారు ఆ కాంతిని చూసి ఆశ్చర్యపోయారు. వారు తమ తప్పులను గుర్తించి హనుమంతుడి ముందు మోకరిల్లారు. ఆ రోజు రాత్రి గ్రామస్తులు ఆలయాన్ని పూలతో అలంకరించారు. దీపాలు వెలిగించారు. వడలు, అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించారు. హనుమాన్ చాలీసా శబ్దం గ్రామమంతా ప్రతిధ్వనించింది. ఆ రాత్రి కోకిల గంగానది ఒడ్డున తన చెట్టుపై కూర్చుని నిద్రపోతుండగా ఒక స్వప్నం వచ్చింది. స్వప్నంలో ఒక గంభీర స్వరం, ఎర్రని ముఖం, చేతిలో గద, ఇక తోక గాలిలో ఊగుతూ ఉంది. అలా ఆ రూపం కోకిలకు కనిపించింది. అది సాక్షాత్తు హనుమంతుడే. ఇక హనుమంతుడు సామ్రాట్ అని ఆ కోకిలతో ఇలా అన్నాడు: నీ భక్తి ఆ ధర్మజ్వాలను గ్రామానికి తీసుకుని వచ్చింది. ఈ గ్రామస్తులు అధర్మ మార్గంలో నడిచారు. కానీ నీ పాట వారి హృదయాలను ధర్మం వైపు నడిపించింది.
ధర్మం తప్పిన వారు తమ తప్పులను సరిదిద్దుకుంటే నా కరుణ ఎప్పటికీ వారితో ఉంటుంది. నీవు నా నిజమైన దూతవు అని చెప్పాడు. సామ్రాట్ ఆనందంతో రెక్కలు విదిల్చింది. ఇక కోకిల ఉదయం లేచినప్పుడు ఆమె చెట్టు దగ్గర ఒక చిన్న బంగారు రంగు గింజ ఉంది. అది హనుమంతుడి ఆశీర్వాదంగా మెరుస్తుంది. అప్పటి నుండి గ్రామస్తులు ధర్మ మార్గంలో నడిచారు. వారు ఒకరికొకరు సహాయం చేసుకున్నారు, నిజాయితీగా జీవించారు, హనుమంతుడి ఆలయాన్ని గౌరవించారు. ఇక కోకిల తన అడవిలో సంతోషంగా జీవించింది. కోకిల రోజు గంగానది ఒడ్డున కూర్చుని జై హనుమాన్, జై శ్రీరామ్ అని పాడేది. ఆ స్వరం నది గుండా గ్రామం వరకు వినిపించేది. ప్రతి హనుమాన్ జయంతి రోజున గ్రామస్తులు ఆలయంలో అంగరంగ వైభవంగా సంబరాలు జరిపి ఆ సామ్రాట్ అనే కోకిల కథను గుర్తు చేసుకుంటూ ఉండేవారు.